ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా ఈరోజు వారాహి అమ్మ మనకు అందించేటి సందేశం ఏంటి అంటే, బిడ్డా, ఇది ఒక్కసారి విను. నీ చుట్టూ ఉన్న దుష్ట శక్తుల గురించి తెలుసుకో. ఇది నిన్ను నేను హెచ్చరిస్తున్నాను తల్లి. నీ వారాహి అమ్మగా నాకు నువ్వు ఒక బిడ్డగా భావించి నీకు ఈ మాట చెప్పడానికే వచ్చాను. దుష్ట శక్తులు అంటే మనకు కనిపించినటువంటి అతీత శక్తులు కాదండి. మన చుట్టుపక్కలే ఉంటూ మన చెడు కోరుకొని మనల్ని కిందకి లాగాలి, పాతాళానికి తొక్కివేయాలి అనుకునేటువంటి మనుషులు కూడా దుష్ట శక్తులు లాంటి వాళ్ళే. వాళ్ళ గురించే ఈరోజు నీకు చెప్పబోతున్నాను. నీ చుట్టూ ఎన్ని కుట్రలు చేస్తున్నారో, ఏ విధమైనటువంటి ప్రమాదాలు నీకు తలపెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళ నిజస్వరూపాన్ని ఈరోజు నీ ముందు బట్టబయలు చేయబోతున్నాను. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా జాగ్రత్తగా విను. ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా విని తెలుసుకోమ్మా అని చెప్పి వారాహి అమ్మ ఈరోజు మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చిందండి. ఆ సందేశం వినే ముందుగా ఒక్కసారి, జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి. కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి, ఈ రోజు నుంచి నీకు మంచి గడియలు ప్రారంభమయ్యాయమ్మా. ఎలానో తెలుసా? ఇప్పటి వరకు నీ జీవితంలో నిన్ను ఏడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క సంఘటనను కూడా నేను తరిమేస్తున్నాను. అది నీకు కష్టమైనా సరే, ఆర్థిక ఇబ్బందులైనా సరే, అనారోగ్య సమస్యలైనా, లేదా నిన్ను కష్టపెట్టే మనుషులైనా సరే, నీ నుంచి వాటిని దూరం చేస్తున్నాను. నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులను, నిన్ను బాధ పెడుతున్న చేతులను నీ నుంచి దూరం చేస్తాను బిడ్డ. వారిలో మార్పు వచ్చిన వెంటనే వారు మళ్ళీ తిరిగి నీ దగ్గరకు చేరుతారు. నువ్వు బాధపడొద్దు. చూడు తల్లి, వారి మీద నీకు ఎంతో అభిమానం ఉండొచ్చు. వారు చాలా మంచివారని నువ్వు నమ్ముతూ ఉండొచ్చు. అందుకే వారి మనసులో ఉన్నటువంటి ఆ దుష్ట ఆలోచనల్ని తరిమేసి నీ నుంచి వారికి తెలియజేసి నీ మంచి బుద్ధిని వారికి కల్పించి ఆ తర్వాత మళ్ళీ నీ దగ్గరకు చేరుస్తాను. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు. ఈ విషయంలో నీకు ఆనందం కలుగుతుందా బిడ్డా? ఇలాంటి దుష్ట శక్తులు నీ చుట్టూ తిరుగుతూ ఉంటే నీకు మనశ్శాంతి ఎలా ఉంటుందమ్మా? అసలు నీకు మనశ్శాంతే ఉండదు. ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉండాల్సి ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడుతున్నా సరే, ఎందుకు నాకు ఈ కష్టాలు తీరడం లేదు, ఎన్ని పనులు చేస్తున్నా విజయాన్ని ఎందుకు సాధించలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఉండాల్సి ఉంటుంది. దానికి కారణం నీ చుట్టూ నీతో తిరుగుతున్న వాళ్ళని ఇప్పటి వరకు నీకు తెలియదు. అందుకే వారిని నీ నుంచి దూరం చేయబోతున్నాను. ఈ వారాహి అమ్మపై కోపం పెంచుకోవద్దు తల్లి. ఇక నీకు బాధ అనవసరం తల్లి. నీకు తోడుగా ఎప్పుడూ కూడా ఈ వారాహి అమ్మ నీ తల్లిగా ఉంటాను. నీ పనిలో అడ్డుపడే వారిని, నిన్ను కిందకి లాగాలని చూసేవారికి నేను బుద్ధి చెప్పబోతున్నాను. నువ్వు దిగులు చెందకు. ఇక నీకు, నీ కుటుంబానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎలాంటి దుష్టశక్తి కూడా నీ దగ్గరకు రాదు బిడ్డ. ఎందుకంటే నేను నీకు ఒక రక్షణ కవచంలా ఉండబోతున్నాను. ఉంటాను కూడా. నేను అండగా
అలాంటి దుష్ట శక్తులను నీకు దగ్గరికి ఎలా రాణిస్తాను చెప్పు. కాబట్టి ప్రశాంతంగా ఉండు. నీకు ఒక విషయం చెప్పనా బిడ్డ, నమ్మకం అనేది మనిషి అనుకున్న పనిని సాధించేలా చేస్తుంది. అది ఏ పనైనా సరే, నువ్వు దృఢంగా విశ్వసించావు అంటే, గట్టిగా నమ్మావు అంటే తప్పకుండా దానిని నువ్వు సాధించగలవు. కాబట్టి నువ్వు నమ్మకంతో ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తావమ్మా. ముందు నిన్ను నువ్వు నమ్ము. ఈ విషయాన్ని పలుమార్లు నీకు చెప్పాను బిడ్డ. ఎన్నిసార్లు చెప్పాను? చెప్పినంతసేపే చాలా శ్రద్ధగా ఉంటావు. మళ్ళీ నీపైన నీకు నమ్మకం లేకుండా పోతూ ఉంది. ఇక ఎప్పుడూ కూడా అలా జరగనివ్వకు. ముందు నిన్ను నువ్వు నమ్ముకో, నీపైన నమ్మకాన్ని పెంచుకో. అనుకున్న ప్రతిదీ కూడా నువ్వు విజయం సాధించగలవు. ఎందులోనూ విఫలం కావు. మరొక విషయం బిడ్డ, నీకు సాయం చేసిన వారిని మాత్రం ఎన్నడూ మరువవద్దమ్మా. నువ్వు నా దగ్గర పెట్టే ప్రార్థనలు నీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రార్థన నేను వింటూనే ఉన్నాను. నీ కష్టాన్ని నా కళ్ళతో నేను చూస్తూనే ఉన్నాను. మంచి సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను ఈ వారాహి అమ్మని. ఆ సమయం వచ్చిన రోజు నీకు అన్నీ అనుకూలంగా మారుస్తాను అని, నీకు అనుకూలంగా మార్చి చూపిస్తాను బిడ్డ. నేను నీకు అన్నీ చేస్తాను. ఈ వారాహి అమ్మ నీకు అన్నీ చేస్తానని నువ్వు నమ్మినప్పుడు ఖచ్చితంగా నీకు జరిగి తీరుతాయి. అది ఏ పనైనా కానీ నిజాయితీగా స్వచ్ఛమైన మనసుతో ప్రారంభించు. వెంటనే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఏదైనా కానీ నమ్మకంతో అడుగు ముందుకు వెయ్యి. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. అంతా మంచి జరగాలని నన్ను ప్రార్థించు. ఈ వారాహి అమ్మని తలువు. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా జరిపిస్తాను. నన్ను నమ్మి నా పాదాల దగ్గర నువ్వు శరణాగతి పొందిన వారికి ఎన్నడూ కూడా నేను వదలను. వారి వెంటనే నా పయనం, వారి వెంటే నేను వారితోనే ఉంటాను. వారికి కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ వారాహి అమ్మ మాటలు మనసులో పెట్టుకో. తలిచిన వెంటనే నీ ముందు ప్రత్యక్షమవుతాను. ఈ వారాహి అమ్మని నీ స్వప్నంలో దర్శనం కూడా ఇస్తాను. నా దర్శన భాగ్యంతో నీకు అన్నీ కూడా జరిపిస్తాను. నీకంతా మంచే జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు నీకు స్వప్న దర్శనం కలిగిస్తాను తల్లి. నీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని దుష్ట శక్తులను వారికి దూరం చేసి నీకు మంచి జరిగేలా చేస్తాను. నువ్వు నన్ను నమ్మావు కదా. నన్ను నమ్మి నన్ను కొలిచిన నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను. బాధపడకు తల్లి. వారి వల్ల నువ్వు కష్టపడుతూ ఉన్నా, ఇబ్బంది పడుతూ ఉన్నా, వారి మనసుని మార్చి వారి దుష్ట బుద్ధులన్నీ కూడా బయటకు వెళ్ళిన తర్వాత వారిని తిరిగి నీకు అప్పచెప్తాను. నీ మంచి మనసుని వారికి అర్థమయ్యేలా చేస్తాను. ఇన్ని రోజులు ఎన్ని తప్పులు చేశారో, ఏ విధంగా ఆలోచించారో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజెప్పి వారిని మంచి మనుషులుగా మార్చి మళ్ళీ నీకు దగ్గర చేస్తాను. నేను మాట ఇస్తున్నాను కదా. ఈ వారాహి అమ్మని నీకు మాట ఇస్తున్నాను కదా. ఈ పరిస్థితిని తప్పకుండా నేను పరిష్కరిస్తానమ్మా. నా మీద నమ్మకంతో ఉండు తల్లి. నిన్ను ఎంతో కష్టపెట్టిన వారిని కూడా ఇక నుంచి నువ్వంటే ఇష్టపడేలా చేసి నీ దగ్గరికి చేర్చి వారిని నీతోనే ఉండేలా చేస్తాను. నమ్మకంతో ఉండు. ఈ తల్లిపైన భక్తితో ఉండు. నీకంతా మంచే జరిగేలా చేస్తాను. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.